వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్। ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి। చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు। ఓకేనా, ముందుగా అయితే మనము ఈ టాజల్ తీసుకున్నాము। కాటన్ థ్రెడ్ వచ్చేసి 6 లైన్స్ తీసుకున్నా అండి। ఓకేనా, ఇలా టాజల్ తీసుకొని లాక్ చేసేసుకోండి। ఓకేనా, ఇలా లాక్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక ఎంటీ లాక్ అయితే చేసేసుకోండి। ఓకేనా, ఇలా ఒక ఎంటీ లాక్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రా బీడ్స్ తీసుకోండి। ఒకటి తీసుకొని దీంతో పాటు ఈ 1 mm సైజు గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని ఒక 4 తీసుకున్నాము। ఒక 4 తీసుకొని ఇలా ఈ బీడ్ లోపల నుంచి నీడిలు ఇలా తీసేసి, ఓకేనా, ఇంకొక బీడ్ తీసుకోండి। తీసుకొని కొంచెం ఇలా వి షేప్లో వచ్చేటట్టుగా చూసుకొని ఇలా కట్టేసేయండి। ఓకేనా, ఇక్కడ ఇట్లా లాక్ చేసేసుకోండి, అంటే ఒక ముడిలాగా పడుతుంది, ఇలా ముడి పెట్టేసుకోండి। ఓకేనా, ఆ తర్వాత ఇలా పక్కకి ఒక ఎంటీ లాక్ చేసేసుకోండి। ఓకేనా, ఇలా ఎంటీ లాక్ చేసుకున్న తర్వాత టాజల్ తీసుకోండి। ఓకేనా, దీనికి కూడా అంతే, ఇలా చేసేసుకోండి। దీన్ని కూడా కొంచెం ఎంటీ లాక్ వేసుకోండి పక్కన చిన్నగా। ఆ తర్వాత మళ్ళీ ఈ బీడ్ ఒకటి తీసుకొని ఇవి 4 తీసుకోండి। దీన్ని కూడా సేమ్ అలాగే అండి।
ఇలా ఇంకా కంటిన్యూ చేసుకోవటమే అండి. ఓకేనా, ఇలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ కాటన్ థ్రెడ్ తీసుకోండి. నీడిల్కి ఒక 4 లైన్స్. ఓకేనా, 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్న తర్వాత ముడేసేసుకోండి. ఇలా ఫస్ట్ అయితే చేసేసుకోవాలి. మీకు కావాలంటే సింపుల్ డిజైన్ ఇలా ఉంచేసుకోవచ్చండి. కొంచెం గ్రాండ్గా కావాలంటే మనం ఇప్పుడు చేసుకునే లైన్ యాడ్ చేసుకుంటే మనకి గ్రాండ్గా వస్తుందన్నమాట. ఓకేనా, దానికి ముందుగా మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకేనా, ఇక్కడ ముడిపడిపోతుంది మనకి. మళ్ళీ ఒకసారి ఒక చిన్న ముడి అయితే వేసేసుకొని, ఓకేనా, ఈ ట్యాజిల్ పక్కకే మనము ఎంటీ లాక్ చేసుకున్నాం కదా ఆ ప్లేస్లో అన్నమాట. ఓకేనా, ఈ బీడ్ ఉన్న దగ్గర కాదు, పక్కన మనం ఎంటీ లాక్ అని వేసేసుకున్నాం కదా దాని దగ్గర. ఓకేనా, ఇప్పుడు ఒక 4 బీడ్స్ ఇవి తీసుకోండి. ఒక 4 బీడ్స్ ఇవి తీసుకొని ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి కదా మనకి, ఈ 3 బీడ్స్కి ఈ నీడిల్ని తీసుకురావాలన్నమాట ఇలా. ఓకేనా, దీని లోపలికి కూడా తీయండి. ఓకేనా, మళ్ళీ ఇటువైపు కూడా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక 4 బీడ్స్. 4 బీడ్స్ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ మనం ఎంటీ లాక్ చేసాం కదా అండి, అక్కడ కుచ్చేసేయండి. ఓకేనా, ఇక్కడ కుచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం కుచ్చిన దానికి ముడేసేసుకోండి. ముడేసుకుంటే మనకి దాని వరకు ఏంటంటే ఒక్కటే ఉండిపోతుంది దాని వరకు స్పెషల్గా. లేదంటే మళ్ళీ దీన్ని ఇట్లా తీసుకొచ్చామనుకోండి, అది ఏమైపోతుంది అని అంటే మళ్ళీ ఇందులో కలిసిపోతుంది కదా, లాక్కొచ్చినట్లుగా అవుతుంది అనమాట. అలా అవ్వకుండా దీని వరకే ఇలా ఉంటుంది. ఈ లైటింగ్ ఎక్కువైతుందా ఏమో, ఎట్నో కనపడుతుంది. నా రూమ్ చేంజ్ చేయటం నాకు చాలా బాధ అయిపోయింది అసలు. అయినా సరే ఇక్కడ మళ్ళీ ఇలా పైకి కూర్చోండి. ఈ టాజిల్ మనం కూర్చున్నాం కదా అక్కడనే కూర్చేసి మళ్ళీ ఇంకొక ముడేసేసుకోండి. ఓకేనా, ఇలా ముడేసుకున్న తర్వాత మళ్ళీ 4 బీడ్స్ తీసుకోండి. మళ్ళీ 4 బీడ్స్ తీసుకొని ఈ సైడ్ ఈ బీడ్స్కి యాడ్ చేసుకోవటమే ఇంకా. ఓకేనా, చాలా సింపుల్, చాలా ఈజీ, గ్రాండ్గా కూడా ఉంటుంది. ఇంకా చేసుకోవడం అయితే మీరు చూస్తున్నారు కూడా ఎంత ఈజీనో కదా. ఇందులో మనం రోజు మనం అల్లుకునే బీడ్స్ లాగా ఏమో అయితే ఇవాళ ఏం అల్లలేదు, అంత టైం కూడా లేకుండే. అందుకోసం అనేసి అయితే ఈ డిజైన్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అయితే ఇది ఇంతకుముందు మనం చేసుకున్నామండి, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. కావాలంటే నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేవాళ్ళు స్వర్ణలత గారు, అపర్ణ, ఇంకా ఇలా ఆదిలక్ష్మి, ఇలా చాలామంది ఉన్నారు. మంచిగా వేరేదో ఉంది, ఇవాళ కామెంట్ కూడా చేశారు. ఇలా చాలామంది ఉన్నారు. రోజు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను ఇంతకుముందు చేశాను. ఇంకా ఇవైతే మళ్ళీ కొత్తగా కొంచెం వస్తున్నారు కదా కొంతమంది, వాళ్ళకి తెలియదు కదా అనేసి అయితే మళ్ళీ ఈ డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఓకేనా, మీరు ఇలా అయితే ట్రై చేసుకోండి. నేనే చెప్తున్నా కదా, ఇంతకు ముందు అయితే మంచిగా పర్ఫెక్ట్గా అయితే రాలేదు, ఇది బాగా వచ్చింది, అందుకనే మళ్ళీ చేస్తున్నాను అన్నమాట. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. ఇలా వచ్చిందండి డిజైన్ అయితే. ఓకేనా, మీకు నచ్చితే మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. నేను 4 పేర్లే చెప్పినా అని ఏమనుకోవద్దు అండి, అంటే కొంచెం గుర్తుండాలి కదా, అనుకోకుండా ఇవాళ వాళ్ళ పేర్లు వచ్చేసినాయి, ఏమనుకోవద్దు మిగిలిన వాళ్ళు. అంటే చాలామందే ఉన్నారు, నాకు ఎవరికి రాని కామెంట్స్ నా ఛానల్కి వస్తుంటాయి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మంచైనా చెడైనా నాకు మంచిగా చెప్తారు మీరు, అందుకోసం అనేసి నేను అన్నిటికీ రిప్లై ఇస్తుంటాను, ఏవో కొన్ని క్వశ్చన్స్కు తప్ప. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోతే అయితే నేను లేను, అది మాత్రం నిజం, అది గుర్తుపెట్టుకొని ఏమనుకోవద్దు. ఓకేనా,
బాయ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ డిజైన్ అయితే చాలా 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 బాగుందండి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను క్లియర్గానే చెప్పాను. కాటన్ థ్రెడ్ తీసుకున్నాను, సిల్క్ థ్రెడ్ వచ్చి 70 రౌండ్స్ తీసుకుంటాను. అంటే మామూలుగా అయితే 300 లైన్స్ వస్తాయి. మనకి కావాలనుకుంటే మనకి ఇక్కడ ఏదన్నా ఒక బీడ్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఇంతే అండి. ఓకేనా, ఇలాంటి డిజైన్స్ ఇలా చేసుకునే డిజైన్స్ అయితే మనము 400 టు ఒక 700 మధ్యలో 600 మధ్యలో అయినా సరే చెప్పుకోవచ్చండి డిజైన్. ఓకేనా, బాయ్.